మీకు అవసరం పరిశుద్ధి బలం దయచేసి ప్రార్థిస్తాను. కావాల్సిన మా ప్రేమలు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. లోకవైపుగా నీవే తీసుకుంటాను. నేను కనిపించి భయపరిచేవారు ఆశతో అత్యాశక్తితో ప్రభావం సన్నిధి గ్రంథం చేసుకుంటూ పరుగుతుకుంటూ వచ్చేప్పుడు సాయం చేయాలని ప్రార్థిస్తాను. అయితే విషయంలో సాయం చేయాలి, దాన్ని బట్టి దర్శించుకోవడానికి ప్రార్థిస్తాను. అనేక మంది ఉంటున్నారు కానీ జరించుకున్నాను ప్రార్థిస్తాను. ఈ సన్నిధి వస్తే ఆత్మీయ పొందే మేలు తని మేలుల వర్షాన్ని పొందేవారు ఉపయోగించారు. ప్రతి వారిని చేతిగా పేర్కొంటున్నారు. మార్గమాధ్యమంలో ప్రయాణంలో వారు మా ప్రియులు జ్ఞాపకం త్వరగా క్షేమంలో తీర్చి విధమై నేను ప్రార్థిస్తున్నాను. వాకరెంటు మైకి జ్ఞానస్వరూపంగా ప్రార్థిస్తున్నాను. అపాధులను అందులో ఇష్టం పని చూపించుకుని ప్రార్థిస్తున్నాను. విశ్వాసం బస్సు పెట్టుకోకుండా ఈ సన్నిధిలో మా యథార్థాలను అంతవరకు విశ్రమించుకునే వారిని ముందుకు సాయం చేయండి. మా సహసాన్ని జ్ఞాపకం చేసుకుని సంఘంలో భార్య విశ్వాస కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తాం. స్థిరపతి బలపరచమని మందిరాన్ని కుటుంబ సంవిధానం మాకు మీ మందిరాలను గడిపే భాగ్యం మాకు దయచేయాలని ప్రార్థిస్తున్నాం. దేశాలను చేయించుకోండి. ఇప్పుడు మీ ఆభ్యంతరం నడిపించుకోండి. సమస్తాన్ని చెందుకు చేరుకోండి. ఏ స్పష్టమైన స్తుతించి ప్రార్థించి వచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ స్తోత్రములు. అద్భుతములు ఆశ్చర్యకరం జరిగించేవాడు, ఉన్నవాడు ఉన్నవాడు పలికిన మా పల్లవు తండ్రి, నిజమైన దేవుడు, నిత్య జీవం ఇచ్చేవాడు, సర్వ సృష్టికి ఆధారమైనటువంటి దేవుడు, సకల జీవులను సాక్షున్నటువంటి దేవుడు, సార్వభౌమ అధికారం గల దేవుడు, సమీపించిన తేజస్సులో అమరత్వం గల దేవుడు, సింహాసనాసనుడైనటువంటి దేవుడు, సకల ఐశ్వర్యులు పాత్రుడైనటువంటి దేవుడు, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన మీ నామను బట్టి వందనం చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. మా రక్షకుడును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణకై స్తోత్రాలు. మా పాపను బట్టి మా మీద నేరం మోపని దేవుడు, మా దోషం బట్టి మాకు ప్రతీకారం చేయని దేవుడు, మా పాపను క్షమాపణ కలిగించి మమ్మల్ని నిత్య జీవానికి వారసులుగా చేసి జీవం గల దేవుడు మమ్మల్ని సేవించే సంఘమును మమ్మల్ని ఐక్యపరిచి సంఘం ద్వారా మమ్మల్ని పోషిస్తున్నటువంటి దేవుడు, ఈ గాలి పట్టణంలో మీరు ఏర్పరచుకున్న కర్మేలు ప్రార్థన మందిరాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఏర్పరచుకున్న మీ ప్రజలకై స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని బట్టి, ప్రతి సహోదర సహోదరులను బట్టి, యవనస్తులను బట్టి, యవనస్తులను బట్టి, పిల్లలను బట్టి, పెద్దలను బట్టి, వృద్ధులను బట్టి, విధులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రక్షించిన ఆనాటి నేటి వరకు కూడా మీరు కాపాడుతున్నారు, అందరిని బట్టి స్తోత్రాలు. ఎన్నో అననుకూల పరిస్థితులు, కష్ట పరిస్థితులు, దుఃఖ పరిస్థితులు, వ్యాధులు, బలహీనతలు ఏర్పడ్డప్పటికీ అనేకులు వెనకంజ వేసినటువంటి పరిస్థితి అయినప్పటికీ మీరు ప్రేమిస్తున్నందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభావ మరి ఈ సంవత్సరం కూడా దైవికంగా అలంకరించిన దేవుడు, ఈ సాయి ఉదయకాల సమయంలో మీ ప్రజలుగా ఆయన ఆశించిన రీతిగా, ప్రకటించిన రీతిగా ఉపవాస ప్రార్థన కొరకై ప్రవరి ఆ ప్రజలను సకాలంలో నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నిర్లక్ష్య వైఖరి, అలక్ష్య వైఖరి ప్రభావ మరి నిలకడలేనటువంటి స్థితి నుండి తప్పించి నిలకడగలిగినటువంటి వారిని గాను, ప్రభావ మరి మీ అందు లక్ష్యం ఉంచి మీకు భయపడేటువంటి వారు గాను, మీ మీద ఆధారపడి జీవించేటువంటి వారు గాను, మీ కృప కొరకే కనిపెట్టుకునేటువంటి వారు గాను ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తట్టవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మా ప్రియులైన దినాల్లో రెండు తలంపులు కలిగినటువంటి వారుగానే ఉంటున్నారు. లోకం ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని ప్రేమించే వారు ఉంటున్నారు. ప్రభావ మరి అలాంటి వారు ఉండకుండా మీ ప్రేమను నిలిచినటువంటి వారే, మీ ప్రేమను వేరుపారి జీవించేటువంటి వారే ప్రభువా ఉండగలిగినట్లుగా మీరే సహాయం చేయవలసిన ప్రార్థిస్తున్నాం. ఆయా పల్లెల్లో నుండి వచ్చేటువంటి ప్రజలు ఇతరులను మరి పండుగలని ఆచరించేటువంటి వారుగా ఉంటున్నారు. అయితే మరి ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగిన మరి ఇరువురు వారికి, బంధువులకు, స్నేహితులకు మేము ప్రత్యేకించబడిన వారు ఉన్నటువంటి ప్రత్యేకతను వారు చాటగలుగున్నట్లుగా ప్రతి హృదయాన్ని ప్రేరేపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దగ్గర తండ్రి మరి భూమి మీద ప్రతి ఒక్కరు కూడా నాయన జీవగల దేవుని వదిలిపెట్టి జీవలేని వాటికి సాగిలు పడుతూ మరి మిమ్మల్ని ద్రోషి వేసిన వారిగా ఉన్నారు. మీ ప్రేమను ఎరగని వారిగా ఉన్నారు. మీ ప్రేమను ఎరిగి జీవించడానికి ప్రజలను ప్రేరేపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దగ్గర తండ్రి కరుణించండి, దయ చూపించండి. ప్రజలు రక్షణ పొంది నిత్య జీవాన్ని పొందినట్లుగా అందరంతటా మారుమనసు పొందాలని మీరు కోరినారు. అందరి కొరకే చేతులు చాచిన దేవుడు, అందరి కొరకే ప్రాణం పెట్టి సమాజం తిరిగి లేచిన దేవుడు ప్రభువా కనికరించి దయ చూపించండి. ప్రజల హృదయాలను ప్రేరేపించండి, ప్రజలను ఇంటికి నడిపించండి, ఈల వేసి నడిపించండి.
గుంపులు గుంపులుగా మీ మందిరానికి వచ్చేటట్లు మీరే ప్రేరేపించవలసిన ప్రార్థిస్తున్నాం. ఆయన మందిరం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరినీ ఈ పల్లెలోను మరి బస్ స్టాండ్ వెనక ఉన్నటువంటి పల్లెలోను ఆ గేటు వైపును ఈ మందిరం వెనకాల ఉన్నటువంటి ప్రజలను ప్రభా మీటింగ్ నడిపించండి. ప్రార్థన ఎంత బలమైనటువంటిదో, ప్రార్థన ద్వారా అద్భుతాలు జరిగించబడతాయి, ప్రార్థన ద్వారా భూలోకము తలకిందులవుతుందని శక్తిని కలిగినటువంటి వారుగా ప్రతి ఒక్కరూ ప్రార్థనలో పోరాడినట్లుగా వారి ప్రార్థన ద్వారా అద్భుతాలు జరిగించబడతాయని తెలుసుకున్నట్లుగా మీరు ప్రజలను ప్రేరేపించండి. సమయాన్ని దీవెనకరంగా చేయండి ప్రభావ. మరి బాధ్యత కలిగినటువంటి వారు సైతం ఆయన మరి సెలవులు ఉన్నాయి అయినా మరి మందిరానికి రాకుండా మరి ఉండే పరిస్థితి కాకుండా మందిరానికి వచ్చి మేము ఒక దర్శనం చేయడానికి ఆయన వారి యొక్క బాధ్యతను ప్రతి కూడికలో మరి హాజరై నిర్వర్తించడానికి సహాయించండి. ఆయన మరి వారానికి ఒకసారి వచ్చి మళ్ళీ వారం అంతా కనబడకుండా ఉండే పరిస్థితులు లేకుండా ఆయన సరైనటువంటి క్రమమైనటువంటి దానిలో మందిరాన్ని ప్రేమించడానికి వారి బాధ్యతను నిర్వర్తించడానికి మీరే సహాయించవలసిన ప్రార్థిస్తున్నాం. ప్రభువా కరుణించండి, దయ చూపించండి. ఈ ఉదయకాలంలో ఆయన పాడే పాటలు మాకు చూపించండి. పాటకు కావాల్సిన మంచి స్వరాలు దయచేయండి. వాయిద్యాల ద్వారా మీరు మహిమ కలిగించుకోనండి. వాక్య ధ్యానం ప్రార్థన సమయాన్ని దేవునికరముగా చేయమని వందనం చెల్లిస్తూ ఆరాధిస్తూ సిద్ధపరిచిన మంచి వాతావరణం బట్టి వెలుతురు బట్టి స్తుతి చెల్లిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పాట సంఖ్య 31 పాడుతున్నాము. సర్వలోక నివాసులారా ఆనందించుకెళ్ళరు, దేవుని గురించి కీర్తనలు పాడుచుండరు. సర్వలోక నివాసులారా
వెళ్ళెదము మరి ధైర్యముతో.
వెళ్ళెదము మరి ధైర్యముతో కృపతనము చేరము. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపతనము చేరము. కనికరము కృపలను పొందా తానే సహాయకుడు. కనికరము కృపలను పొందా తానే సహాయకుడు. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపతనము చేరము.
రెండు ప్రార్థన కొరకు మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మనం కలిసి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరి మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనం నిలబడినని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉండలేదు, ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఎలాగున ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, మీ కృపా సింహాసనకు రావడానికి ధైర్యందుకున్న ప్రవేశాన్ని మాకు అనుగ్రహించిన దేవుడు, మా పితరుల ద్వారా అద్భుతములు ఆశ్చర్యకాలను జరిగించిన దేవ, మా పితరులు ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరిగించారు. మోషేను నాయకత్వంలో ఉంచి అద్భుతాలు జరిగించారు. సముద్రమును పాయలు చేశారు, బండను చీల్చి నీళ్ళనిచ్చారు, మన్నానిచ్చారు, రాజులను జయించారు. ప్రభా మరి శత్రువులను జయించారు. అద్భుతములు జరిగించిన దేవ, మరి అపోస్తలుల దినాల్లో కూడా రహస్యమందు చూస్తున్నటువంటి దేవుడు కనుక రహస్యముగా ఉండి మేము ప్రార్థించాలని కోరుతున్నారు. సంఘముగా చేరి ఈ స్థలం ముందు మేము ప్రార్థించే ప్రార్థన మీద మీ దృష్టి ఉంచండి. మీ యొక్క ప్రభు జ్ఞానం చేత నింపండి. మీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచండి. ప్రభు మరి మేము వ్యక్తిగతంగాను సంఘముగాను ప్రార్థించడం ద్వారా మరి అపోస్తలుల దినాల్లో అద్భుతాలు జరిగినట్లుగా మీరున్నటువంటి దినాల్లో కూడా మీరు కూడా మరి తలుపు వేసి ప్రార్థించినప్పుడు మరి అద్భుతములు జరిగించిన దేవుడు అపోస్తలుల ద్వారా జరిగించారు. ప్రభా మరి ప్రవక్తల ద్వారా అద్భుతాలు జరిగించిన దేవుడు నేటి దినాల్లో మరి వారికి ఇచ్చినటువంటి ఆత్మను మా యందు కూడా ఉంచిన దేవుడు, మా ద్వారా కూడా అద్భుతాలు జరిగించిన ఆయన మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘమును ఆశీర్వదించండి, క్షేమాభివృద్ధి కలిగించండి, వృద్ధి పొందించండి. మీరు వచ్చినప్పుడు ఎత్తబడే కుటుంబముగా నన్ను మమ్మల్ని అందరూ కూడా నూతనపరిచి సిద్ధపరచండి. ఇంకా రావాల్సిన మా ప్రియులను ఆయన సకాలం నడిపించండి. అప్పటికే 10 గంటలు దాటింది, 10:30 అయింది. ఇంతవరకు కూడా ప్రభా మరి ఇళ్లలో ఇంకా బయటకు రాలేదు. రావాల్సిన వారు నడిపించమని వందనం చెల్లిస్తూ ఆరాధిస్తాం. యేసు ప్రభు నామున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ గత 3 పర్యాయములు చెప్తూ వచ్చాము కొన్ని సంగతులు. మరి తలుపు వేసుకొని ప్రార్థన చేయడం ద్వారా మరి దేవుడు మన ప్రార్థన ఎలాగో ఆలకించాడో ఇంకొక 4 తలుపులు ఉన్నాయి. మరి వాటిని గురించి కూడా ఈ దినం మనం ధ్యానిస్తాం. విడారా మరి మన ప్రార్థన ఎట్లా ఉండాలంటే అన్ని జనులే కాకుండా, అన్ని జనులు ఎట్లా అనుకుంటారు, బహిరంగ ప్రార్థన చేస్తే, బహిరంగ బలులు అర్పిస్తే, బహిరంగంగా యజ్ఞములు యాగములు చేస్తే ఏమో జరిగిపోతుంది అన్నట్లుగా ఆలోచించేవారు ఉంటారు. బహిరంగంగా జరిగించేటువంటి యజ్ఞములు యాగములు మరి అలాంటివి జరిగిస్తే, లేదా పెద్ద పెద్ద కూటములు పెడితే, బహిరంగ మరి క్రూసైడ్స్ పెడితే దేవుడు మనవి ఆలకిస్తాడు, ఎంతోమందిని రక్షిస్తాడు అని అనుకునేటువంటి వారిగా ఉన్నారు. కానీ ఇక్కడ రాయబడింది ఏంటంటే మీరు అన్ని జనులే కాకుండా వ్యర్థమైనటువంటి మాటలు కూడా వచించాల్సిన అవసరం లే. అనేక సార్లు మరి ఆ మాటలు పలకకపోతే ఆ మాట ప్రభు పలకడు కనుక అలాంటి మాటలు కూడా మీరు పలకొద్దు, విస్తరించి కూడా మాట్లాడదు. ఏదైతే అవసరమో సూటిగా పలకాలి. ఇప్పుడు ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేయడానికి పోతాం, బాగలేని వ్యక్తి కొరకు. ఆ వ్యక్తి కొరకు మాత్రమే కొన్ని వచనాలు వల్లించి ప్రార్థన చేయాలి. ఆ వ్యక్తి కొరకు పోయినప్పుడు ఆ వ్యక్తి కొరకు కాకుండా ఆ వ్యక్తిని వదిలేసి ఇక ఎక్కడెక్కడో హాస్పిటల్ ఉన్నోళ్ళు, విమానాలు ప్రయాణం చేసిన వాళ్ళు, రైళ్లలో ప్రయాణం చేసిన వాళ్ళు, విదేశాలు ఉన్నోళ్ళు, అక్కడ ఉన్న ఇక్కడున్నోళ్ళు కొరకు కాదు చేయాల్సింది. మనం వెళ్ళిన పరిస్థితి ఏంటి, ఆ వ్యక్తి కొరకే ప్రార్థన చేసేవారు ఉండాలి అనగా సమయానుకూలంగా. అందుకనే మీకు ప్రార్థన చేయడం రాదు అంటున్నాడు దేవుడు. మీకు రాదు కాబట్టి పరిశుద్ధాత్మ మీకు నేర్పిస్తాడని చెప్పబడింది. కనుకనే రోమపత్రిక 8వ అధ్యాయం 22 మీకు ప్రార్థన చేయడానికి రాదు కనుకనే యుక్తముగా ప్రార్థన చేయడం ఎలాగో రాదు కనుక మీకు నేర్పించి అడుగుతాడు. అప్పుడు ప్రార్థన చేయమని అడగాలి ప్రభుని. ప్రభు ఇంటి దగ్గర నాకు ప్రార్థన రాదయ్యా, మందిరంలో ప్రార్థన చేయమంటారు కానీ ఏమేమో నేను మాట్లాడుతున్నాను, నాకు ప్రార్థన చేయడానికి రాదయ్యా, యుక్తంగా చేయడానికి రాదని మనం ఎప్పుడైతే మనం తగ్గించుకొని ప్రభు దగ్గర మనం గోజాడి అనుకుంటామో ప్రార్థన చేయడం ఎలాగో
నేర్పిస్తాడు. కనుక మీరు ఇలాగ ప్రార్థన చేయమన్నాడు, వాళ్ళకి వీళ్ళకి కాదు. మీరు ఇలాగ ప్రార్థన చేస్తే మీ తండ్రిని అడగమునిపే. కానీ ఎప్పుడైతే మన హృదయాన్ని అలాగనే సిద్ధపరచుకుంటామో, మనం అడగకపోయిపోయి మన అక్కర్లను కూడా ఎరిగినటువంటి దేవుడు కనుక మనకు అనుగ్రహించేవాడు ఉన్నాడు. కనుక మీరు ఇలాగో ప్రార్థన చేయండి. మన పితరులు ప్రార్థించారు, అపోస్తలులు ప్రార్థించాడు, యేసుప్రభు కూడా ప్రార్థించిన వాడు ఉన్నాడు. మరి అలాంటి ప్రార్థనలు మరి యేసుప్రభువే ప్రార్థించినప్పుడు, మన పితరులు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థనలు అంగీకరించినటువంటి దేవుడు మరి అంత్య దినాల్లో మన ప్రార్థన కూడా ఎందుకు అంగీకరించాడు అనగా, మనం ఏదో ప్రార్థన చేయమన్నారు కాబట్టి చేసేస్తుంటాం అంతే. ఏదో వాళ్ళని చేస్తుంటాం, ఆరాధన చేయమంటే ఆరాధన చేస్తుంటాం. ప్రార్థన వాక్యం వినకుండా కూడా ఏదో ఆరాధన చేస్తాం. ప్రార్థన వాక్యం వినకుండా ప్రార్థన చేస్తుంటాం. అదే విస్తరించి మాట్లాడేది, మరి తెలియకుండా ప్రార్థన చేసి దాన్నే అంటారు. కనుక ఏం ప్రార్థన చేసినా మనకు అర్థం కాదు. ఏం వాక్యం చెప్పారో, ఇంతవరకు ఎట్లా జరిగిందో దాన్ని ఆలోచించకుండా వచ్చి మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. చాలా చోట్ల చూస్తాం. మా దగ్గర కంటే కొంతమంది నాకు చదువురా దాడికి రాగానే ఏమో అంతా ఇప్పుడు కాదప్పుడు మొత్తం ఆమెని బాగు చేసినట్టు సంఘాన్ని వస్తారు, మధ్యలోకి వచ్చి కూర్చొని ఇక వెంటనే ప్రార్థన, వెంటనే ఆరాధన చేస్తుంటారు. ఎంత భక్తి ఈమెకి, అంత పరిగెత్తి వచ్చింది. అప్పటికే గంటన్నర ఆలస్యం ఏంటది. అప్పుడు వచ్చి గబగబ ప్రార్థన చేస్తుంటారు. ఏం చేస్తుంటారు ఏమర్థం కాదు, నేర్చుకున్నారు. కానీ అట్లాంటిది కాదు. యుక్తంగా మనం సమయానుకూలంగా ఏం చెప్పారు ముందు కనీసం తెలుసుకోనైనా, ఇతరులు ప్రార్థన చేసినప్పుడు ఏం ప్రార్థన చేస్తున్నారు, ఏం వాక్యం చెప్పి ఉంటాడు సేవకుడు అనైనా కనీసం ఆలోచన లేకుండా చేసేవారు ఉంటారు. అట్లా కూడా అది సరైనటువంటిది కాదని ఇక్కడ చెప్పబడుతుంది. కనుక మీరు గదిలోనికి వెళ్ళి రాసి ఉన్నటువంటి దేవుడు, ఇప్పుడు ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు మన హృదయంలో ఉన్నాడు. మనం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. ఎక్కడిద్దరు ముగ్గురు నాన్నని ప్రార్థన చేస్తారో వారి మధ్య ఉంటాడని పలికినటువంటి దేవుడు ఇక్కడ ఏమంటాడంటే, మీరు రహస్యం ముందు ఉండి ప్రార్థన చేస్తే రహస్యం ముందు చూసేటువంటి దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. రండి నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయానికి రండి. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయంలో ఇక్కడ మరి మందిరం మరి పడగొట్టబడింది, గుమ్మములు కాల్చబడ్డాయి, ప్రాకారాలు పడగొట్టబడ్డాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. మరి అధికారులు లంచములు ఇచ్చి పని ఆఫ్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి, బెదిరించే పరిస్థితులు ఉన్నాయి, మరి చంపడానికి కూడా ప్రయత్నించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నెహెమ్యా ఏం చేశాడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం చూస్తాం. 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2వ వచనం, సన్బల్లటు మరి గెషెమును నాకు ఏదో హాని చేయడానికి ఆలోచించి ఓనో మైదానముందున గ్రామంలో ఒకదాని దగ్గరకు మనం కలుసుకుందాం రండి అని నా ఎదురు వర్తమానం పంపారు. కనుక ఈ నెహెమ్యా వచ్చి మందిరాన్ని మరలా కడుతున్నాడు, ఇశ్రాయేలుకు సాయం చేసేవాడు వచ్చాడని అప్పటికే భయపడిపోయినటువంటి వారిగా ఉన్నారు. అయితే ఈ సమయంలో మందిరం కట్టబడుతుంది, మందిరం గుమ్మములు కట్టబడుతున్నాయి, మందిరం వాళ్ళ చక్కం చేయబడుతున్నప్పుడు ఈ సన్బల్లటు, టోబియా, గెషెము అనేటువంటి ముగ్గురు వ్యతిరేకులైనటువంటి వారి నెహెమ్యాను బెదిరిస్తున్నారు. ఇదిగో పలాని మైదానానికి దగ్గరికి రా. కొంతమంది చెప్తుంటారు ఆ దినాల్లో నక్సలైట్స్ ఫోన్ చేసి తెలియపడతారు, ఇదిగో పలానా చోటుకు వచ్చి మాకు ఇంత డబ్బులు ఇచ్చేసి లేదని చంపేస్తాం, ఇట్లా పలానా చోటు వచ్చి కలుసుకో, లేకపోతే ఈ దినాలు కూడా మరి కిడ్నాప్ చేస్తుంటారు. అట్లా కిడ్నాప్ చేసేటువంటి పరిస్థితి ఉన్నది ఆ దినాల్లో నెహెమ్యాను. అయినప్పటికీ నెహెమ్యా చూడక్కడ, అందుకు నేను చేయబని గొప్పది, దాన్ని విడిచి ఎందుకు చుటకై నేను దాన్ని ఎందుకు ఆపలేను, నేను రాలేను అని చెప్పేశాడు. కనుక వాళ్ళు కీడు చేయాలని తలంచేవారు ఉన్నారు. ఆయనను బెదిరించి అక్కడ పని జరిగించకుండా వెళ్ళగొట్టాలని ఈ దినాలకు కూడా దేవుని పని జరుగుతున్నప్పుడు బెదిరించేవారు ఉన్నారు. మరి బెదిరించి లేకపోతే ఆ సేవకుని ఒక చోట మాకు అప్పగించారు ఆ బ్రాంచ్ని. అప్పుడు మేము అక్కడికి వెళ్ళిపోయినప్పుడు అక్కడికి సేవకుని పంపిస్తే ఎవరైనా ఇంకొక బ్రాంచ్ ఉన్నట్టు ఆయన పోలీసు ఆయన బెదిరించి కొట్టి అవసరమైతే ఆ సేవకుని నిలగొట్టేవాడు. ఎందుకంటే నా దగ్గరికి అందరు రావాలి, ఆ నీరు పోడు. ఇట్లాంటి పరిస్థితులు కూడా సంఘంలో కూడా ఉన్నాయి. కనుక ఇక్కడ సన్బల్లటు, టోబియా, గెషెము అనేటువంటి వారు నెహెమ్యాని బెదిరించారు. ఇదిగో పలానా చోటుకు వచ్చి కలుసుకోని చెప్పారు. అప్పుడు ఆయన అన్నాడు నేను రాలేనున్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు చూడండి, నా యుద్ధకు అలాగే వారు 4 మారులు నా యుద్ధకు వర్తమానం పంపగా ఆ ప్రకారం నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చింది. అందుకే 5వ మారు సన్బల్లటు పనివాని ద్వారా పత్రిక పంపించాడు, లెటర్ రాశాడు. లెటర్ రాసి పంపిస్తే కూడా ఏమంటాడంటే, మరి వాళ్ళు బెదిరించి లెటర్లు ఏముందంటే, నువ్వు పని జరిగించి నువ్వు రాజవ్వాలనుకుంటున్నావు, నువ్వు గొప్పోడు అనుకుంటున్నావు, నువ్వు వాళ్ళని అధికారం చేయాలనుకుంటున్నావు అని బెదిరించారు. అప్పుడు చూడండి, 7వ వచనంలో
యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గురించి ప్రకటన చేయడం యెరూషలేములో ప్రవక్తను నీవు నియమించినవనియు మొదలగు మాటలను రాజుకి సంగతులు తెలియననియు మొదలగు మాటలు అందు నిమిత్తం ఇప్పుడు మనం యోచన చేసి రండని ఈ సంగతి అన్ని జనుల వదంతి అని గెషము ద్వారా చెప్తుంది. ఇట్లా వదంతులు లేపినారు, రాజుకు తెలియజేస్తాం ఈ సంగతి, నువ్వు రాజు మనకి పెట్టుకొని మరి మరొక నువ్వు రాజు కావాలని అనుకుంటున్నావు ఇశ్రాయేలుకు అని బెదిరిస్తా ఉన్నారు. చూడండి, అక్కడ రాయబడింది 8వ వచనంలో, ఈ పని చేయకుండా మేము అశక్తులం అనుకుని వారందరూ మమ్మల్ని బెదిరింప చూసిరి, కానీ నేను ఇటువంటి కార్యములను మేము ఎంత మాత్రము చేయవారం కాము, వీటిని మనసులో నుండి నీవు కల్పించుకుంటువని అతని వద్దకు మేము వర్తమానం పంపితిమి. దేవా, ఇప్పుడు నన్ను బలపరచము. కనుక ఇలాంటి పరిస్థితిలో ఆయన చేసిన పని ఏంటంటే, ప్రభువా ఇదిగో పలానోళ్ళు తప్పుడు సమాచారం లెటర్ రాశారు, ఒక్కసారి ఒక మనిషిని 2, 2, 3, 4, 5 మందిని పంపించారు, ఇదిగో అక్కడికి రావాలంటే ఇక్కడికి రావాలంటే అని. పని ఆపు చేయడం కొరకు దేవుడి పని జరుగుతున్నప్పుడు, మందిరం కట్టబడుతున్నప్పుడు ఆపడానికి సర్వ ప్రయత్నం చేశారు. ఈ సన్బల్లటు, టోబియా, గెషమైనటువంటి వారు మంత్రులకు కూడా లంచం ఇచ్చారంటే, వీళ్ళు మంత్రులకు లంచం ఇచ్చి పని ఆపు చేయాలని అనుకున్నారు. కానీ దేవుడు సర్వంతరమైనటువంటి దేవుడు పని ఆపకుండా జరిగించాడు. మరొక మాట చూసినట్టు ఇక్కడ వాళ్ళ ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళాడంటే చూడండి 10వ వచనంలో, అటు తర్వాత మహేతబేలుకు పుట్టిన దెలయ్యా కుమారుడైన షెమయ యొక్క ఇంటికి వచ్చింది. అతడు వాకిలి మూసివేసి తన ఇంట ఉండెను. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపటకై వారు వచ్చేదరు గనుక దేవుని మందిర గర్భాలయంలోకి మనం పోయి తలుపులు వేసుకుందాం రండి చెప్పగా, ఇక్కడ చూడండి మరొక రహస్యం ఏంటంటే, నిన్ను చంపడానికి వస్తున్నారు కాబట్టి మనం ఏం చేద్దాము, మందిరంలోకి పోయి దాక్కుందాం అని అన్నప్పుడు మందిరంలోకి పోయి దాక్కుందాము. నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఆయన ఏమన్నాడు చూడండి, చక్కని మాట, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా, ఇంతటి వాడని నేను నా ప్రాణం రక్షించుకున్నట్టుకైనా గర్భాలను ప్రవేశింపవచ్చునా, అందులో నేను ప్రవేశింప కనుక దేవునికి భయపడినటువంటి వాడు కనుకనే మరి వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తే కూడా దేవా నన్ను బలపరచుము. కనుక తలుపు వేసుకుని లోపల నుండి రాత్రిపూట చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, మనం తప్పించుకొని పోదాము, అక్కడ మందిరంలోకి పోతే మనల్ని ఏమని చేయలేరంటే, లేదు నా వంటి వాడు ఇంత గొప్ప దేవుని దాసుడును, నేను పిరికివాడనై పారిపోను, నేను ఇక్కడే ఉంటాను, నన్ను ఎవడేం చేయలేడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు, ప్రభువా నన్ను బలపరచమని దేవుడు వేడుకున్నాడు. ఒకటే మాట, దేవా నన్ను బలపరచుము. ఈ సమయంలో బెదిరిస్తున్నారు, 1, 2, 3, 4, 5 మంది వచ్చారు, లెటర్ రాశారు. ఇక బెదిరించడానికి చంపడానికి ప్రయత్నించినప్పటికీ తలుపు వేసుకుని లోపల నుండి చేసిన ప్రార్థన ఏంటంటే, దేవా నన్ను బలపరచుము. మళ్ళీ కింద ఏమంటున్నాడు చూడండి 12వ వచనంలో, అప్పుడు దేవుడు అతనిని పంపలేదని టోబియాను సన్బల్లటును అతని లంచం ఇచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసినను నాకు తెలియబడినది. ఇందువలన నాకు భయం పుట్టగా నేను అతను చెప్పినట్టు చేసి పాపములు పడుతున్ననుకొని నా మీద నింద మోపినట్లుగా నన్ను గూర్చి మరి చెడు వార్త పుట్టించడం వారు లంచం ఇచ్చి ఉండి, నా దేవ వారి క్రియలు బట్టి టోబియాను సన్బల్లటును నన్ను భయపెట్టేవాళ్ళని కనిపెట్టున్న ప్రవక్తలను నొబద్యాను ప్రవక్తని జ్ఞాపకం చేసిన ప్రార్థన. కనుక రాత్రి అక్కడ ఉండి చేసిన ప్రార్థన ఏంటంటే, మరి అక్కడ ఈ నెహమ్యా చేసినటువంటి ప్రార్థన, ప్రభువా నన్ను బలపరచు. ఈ సమయంలో మరి టోబియా అనేటువంటి వాడు, సన్బల్లటు అనేటువంటి వారు నన్ను భయపెడుతున్నారు, ప్రవక్తలను బెదిరిస్తున్నారు, నొబద్య అనేటువంటి ప్రవక్తని జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేసిన వారు ఏం చేసినట్టు చూడండి, అక్కడ చివరి మాట్లాడింది, నన్ను భయపెట్టుటకే టోబియా పత్రికలు పంపించిన. కనుక బెదిరించి పని చేయడానికి సేవకులను బెదిరించడానికి ఈ సన్బల్లటు, టోబియా, ఈ గెషమైనటువంటి వారు మరి అలాంటి పరిస్థితిలో మరి ధైర్యం తెచ్చుకొని తలుపులు వేసుకుని ప్రార్థన చేసినాడు దేవునికి. ప్రభువా నన్ను బలపరిచిదిగో పలానా వాళ్ళు క్విక్గా మరి ఆలోచన చేస్తున్నారు అని మరి బెదిరించినప్పుడు మరి ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని పని పూర్తయ్యేంత వరకు కూడా ఎక్కడికి ఆ ఊరు విడిచి వెళ్ళిపోలేదు. తన పని జరిగించడానికి, దేవుడి పని జరిగించడానికి మరి అక్కడ హస్తహస్త రాజు దగ్గర గిన్నెందించేవాడు, మంచి స్థానంలో ఉన్నటువంటి వాడు. అలాంటి వాడు పని మానుకొని, ఉద్యోగం మానుకొని దేవుడి పని కొరకు వస్తే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పెట్టేటువంటి నిందలకు, అవమానాలకు, బెదిరింపులకు, పత్రికలకు వీటన్నిటికి భయపడకుండా ప్రభు మీద ఆధారపడి వచ్చాడు, ప్రభు పని చేయడానికి వచ్చాడు, ప్రభుకే మొరపెడుతున్నాడు. ప్రభువును చంపడానికి చూస్తున్నారు వీళ్ళు.
ఈ దినాల్లో కూడా అనేక చోట్ల సేవకులను చంపుతున్నారు, పాస్టర్లను చంపుతున్నారు, మరి క్రైస్తవులను చంపుతున్నారు, మందిరాలు పడగొడుతున్నారు, కాల్చివేస్తున్నారు, బెదిరిస్తున్నారు, పత్రికలు ఇస్తే బెదిరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇళ్ళలో కూర్చొని హ్యాపీగా అటు జరిగిందంట ఇటు జరిగిందంట అని కూర్చునేది కాదు, ప్రార్థనకు రావాలి. ఇక్కడ మనం చేసే ప్రార్థననే అక్కడ దేవుడు అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. ఎవరికో ఏమైతే మనకెందుకులే అన్నటువంటి చింత లేని వారిగా ఉన్నాము. ఇడారా ఈ దినాల్లో చెప్పండి, నాకు 2-3 ఫోన్ చేశారు. మరి మా అల్లుడు కూడా నిన్ను అడిగాడు, సెలవుడు కదా మీకు ప్రత్యేక కూడికలు లేవా అని. నాకు సిగ్గు అనిపించింది. ఎప్పుడు కూడా మేము ఒక్క దినం సెలవు దొరికితే ఊరికి ఉండలే. నేను రక్షణ పొందిన దినం నుండి మరి ఇంత పెద్ద మందిరం, ఇంత పెద్ద మండలంలో పెద్ద మందిరం ఉంది, సెలవులు ఉన్నాయి, ప్రత్యేక కూడికలు పెట్టుకుందాం లేదా ప్రార్థన పెట్టుకుందాం అనేటువంటి చింత లేదు మనకి. నాకు సిగ్గు అనిపించింది. మా అల్లుడు అడిగాడు, ఇంకొకరు అడిగాడు, నాకు సిగ్గు అనిపించింది. ఒక దినము 3 దినాలు సెలవు మనకి. 3 దినాలు ఏం చేస్తున్నాం మనం? 3 దినాలు సెలవు దొరికితే గుంపులుగా మందిరానికి వచ్చి ప్రత్యేక కూడికలు కలిగి ఉండి చూడండి, వెళ్ళి చూడండి ఎక్కడెక్కడ ఏ టెంపుల్లో ఖాళీ ఉంటుందో ఈ దినమున. నిన్న ఈ దినము రేపు వినపడుతుంది. పొద్దున్న లేచాల్సి రాత్రి వరకు మైకులో వినపడుతుంది, రండి 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 అని గుంపులుగా పోతున్నారు వాళ్ళు. మనకు అలాంటి చలనమే లేకుండా అయిపోయింది. నాకు చాలా సిగ్గు అనిపించింది, చాలా బాధ అనిపించింది కూడా. 3 దినాలు మనం ఊరికి సెలవు నుండి కూడా వ్యర్థంగా కూర్చుంటున్నామనేటువంటి బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేయగలను నేను? ఓ ప్రక్కన మరి ఆయన పర్మిషన్ అడిగాలి. ఆయన పర్మిషన్ అడిగిన తర్వాత వీళ్ళు కలిసి రావాలి. కనుక చాలా బాధ అనిపిస్తుంది. దేవుని పని జరగకుండా ఎందుకు ఆగిపోతుంది? ఎందుకు మనుషులు రావడం లేదు, ఆగిపోతున్నారంటే కారణం మనమే. మన బలహీనతే, మనకు మూర్ఖతనే, మనకు నిర్లక్ష్యమైన ఒప్పుకోవాలి. ఇడారా ఎంత సిగ్గు చేయడం మనకి. ఇక్కడ నెహెమ్యా మరి బెదిరిస్తున్నప్పటికీ పారిపోలే. నాలాంటి వాడు, నా అంతటోడు పారిపోవాలి. నేను పారిపోను, ప్రాణానికైనా తెగిస్తాను, నా ప్రభు పని కొరకు ప్రాణమైన పెడతానటువంటి మరి భరోసా ఇస్తున్నాడు. చూడండి ఎంత మరి ధైర్యంతో ఉన్నటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఇడారా ఒక్క దినం సెలవు వస్తే ఖచ్చితంగా సువార్త కానీ ప్రత్యేక ఇప్పుడు చూడండి ఐడి కనుక్కోండి, ఎక్కడైనా ప్రత్యేక కూడికలు పెట్టుకుంటారు, ప్రత్యేకమైనటువంటి రిట్రీట్ పెట్టుకుంటారు, సిస్టర్స్ రిట్రీటో లేదా యూత్ క్యాంపులో ఖచ్చితంగా పెట్టుకుంటారు. ఎందుకంటే నేను చూశాను కాబట్టి. వీడారా ఈ నెహెమ్యా యొక్క జీవితంలో ఎంత నేర్చుకోవాలి మనం. ఇంకా మనం ఏం నేర్చుకోలేదు, ఏమో నేర్చుకున్నట్టుగా ఫీల్ అవుతుంటాం. వీడారా నెహెమ్యా ఇంత మరి కష్టమైనటువంటి పరిస్థితిలో కూడా బెదిరినటువంటి వాడు కాదు. రహస్యమైనటువంటి దేవుడికి మొరపెడుతున్నాడు. తలుపు వేసుకునే లోపల నుండి నేను బయటికి వెళ్ళను ప్రార్థన చేసినాడు. దేవా నన్ను బలపరచు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ సమయంలో వచ్చేటువంటి బెదిరింపులు ఇవన్నిటి కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో మొట్టమొదటిగా మీరు ఇలాగైనా ప్రార్థన చేయండి, ఇలాగైనా పౌరుషం తెచ్చుకోండి. పిరికితనం చూపలే నెహెమ్యా. బలహీనత దానికున్నటువంటి బలహీనతలు ఎన్నో ఉండవచ్చు, కానీ బలహీనతలు కనబడలేదు. ఇక్కడ బలపరచు అని అడుగుతున్నాడు. ప్రభువా నన్ను బలపరచు, నీ పని చేయాలి, మందిరం కట్టాలి, నీకు మహిమ రావాలి అనేటువంటి పౌరుషం తెచ్చుకొని మరి నెహెమ్యా ముందుకు సాగినటువంటి వాడిగా చూస్తాం. దేవుని మందిరం పూర్తయ్యేంత వరకు కూడా తాను వెనకంజ వేసినటువంటి వాడు కాదు. కనుక లంచాలు ఇచ్చారు, లంచాలు ఇస్తే ఏదైనా చేస్తారు, వచ్చి బెదిరిస్తున్నారు, పత్రికలు రాశారు, అక్కడికి రమ్మన్నారు, ఇక్కడికి రమ్మన్నారు, పోలేదు. రారా మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? మరి మనకు అన్ని అనుకూలతలు ఉన్నాయి, అలాంటి బెదిరించేవాళ్ళు లేరు. మన ఇళ్ళ దగ్గర మనము మన పిల్లలు క్షేమం ఉంటే చాలనుకుంటాం. రారా ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితో, ఎంత బాధతో ఉన్నటువంటి పరిస్థితో ఆలోచించవలసిన వారు ఉన్నారు. ఎందుకు క్షేమం పొందడం లేదు, ఎందుకు వృద్ధి పొందడం లేదు? గత సంవత్సరం ఎంతమంది ఉన్నారు, ఈ సంవత్సరం ఎంతమంది ఉన్నారు, 10 ఏళ్ల క్రితం ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు అదేమంది ఉన్నారు? వృద్ధి పొందడం లేదు. రెండవదిగా మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో ఇక్కడ ఏలియా ప్రార్థన చూద్దాం. ఏలియా ప్రార్థన, గిలాదు వాడిన ఏలియా ప్రార్థన 17వ అధ్యాయము 16వ వచనం. అటు తర్వాత ఇంటి యజమానురాలిన ఆమె కుమారుడు రోగి ప్రాణం నిలువనంత
వ్యాధి గలవాడు ఆయన. ఆమె ఏలియాను చూచి, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపం నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుడికి నా యొద్దకు వచ్చిద్దు అని మనవి చేయగా, అతడు, నీ బిడ్డను నా చేతికేమని చెప్పి ఆమె కవిగిట్లో నుండి వాడిని తీసుకుని తానున్న పై గది అంతస్తు గదిలోకి పోయి తన మంచం మీద వాని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆ మీదకి కీడు రాజేసిద్దు అని మొరపెట్టి. కానీ ఇక్కడ ఎలీషా కూడా మరి 2వ రాజు గ్రంథంలో ఒక పిల్లవాడిని బాగు చేస్తాడు. అది సందర్భం వేరు. ఇక్కడ సారెపతు విధవరాలు, మరి ఇక్కడ విధవరాలు సారెపతు విధవరాలు దేవుడు పోషించడానికి కరువు దినాల్లో సారెపతు విధవరాల దగ్గరికి పంపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి ఆమెకున్నటువంటి ఆ చిన్నవాడు చనిపోయినట్టుగా చూస్తాం. ఇక్కడ చనిపోయినప్పుడు ఆమె బాధపడి ఆయన మీద బాధపడుతుంది. అయ్యో, మేము ఎప్పుడో చనిపోయింటే బాగుండు కదా, నువ్వు మరలా మమ్మల్ని ఇంతవరకు బతికించి ఇప్పుడు బాగున్నప్పుడు చచ్చిపోయేటట్టు చేసామని ఏలియా మీద బాధపడ్డప్పుడు అప్పుడు తనకు ఒక గది మరి ఏర్పరిచింది ఈ సారెపతు విధవరాలు. మరి ఆ గదిలోకి తీసుకెళ్ళి తలుపు వేసుకొని యెహోవా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా చూడండి. అక్కడ 21వ వచనంలో ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారదాచుకొని, యెహోవా నా దేవా, నా మొరాలకించి చిన్నవాని ప్రాణం మరలా రామని యెహోవా ప్రార్థించగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవాని ప్రార్థనను మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా చిన్నవాడిని తీసుకుని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాడిని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు. ఇక్కడికి పిల్లారా, ఇక్కడ చూసినట్టయితే ఏలియా ప్రార్థన కూడా ఎలీషా చేశాడు. ఎలీషా కూడా అద్భుతాలు జరిగించాడు. మరి నూనెను చెప్పాను గత ఒక 4 వారాల క్రితం. మరి ఆ కుండలో నూనె తీసుకొచ్చాడు, తలుపు వేసి ప్రార్థన చేస్తే ఓ కుమారుని బాగు చేశాడు, తుమ్మాడు, వాడు బ్రతికినాడు. ఇక్కడ ఎలీషాది. ఇక్కడ ఏలియా ఈ చిన్నవాని కొరకు పారదాచుకుని మీద పడి మంచం మీద పడుకోబెట్టి దేవుడికి ప్రార్థన చేసినప్పుడు రహస్యమందున్నటువంటి చూస్తున్నటువంటి దేవుడు అద్భుతంగా చిన్నవాడిని బ్రతికించాడు. వీడ అనగా విశ్వాసముతో మరి ఈ చిన్నవాడు నన్ను చేర్చుకొని నన్ను బతికిస్తున్నటువంటి, నాకు ఆతిథ్యం ఇచ్చేటువంటి విధవరాలు యొక్క కుమారుడిని చంపునంతగా ఎదుగు బాధిస్తున్నావు ప్రభు అని మొరపెట్టి ఉంటాడు. ప్రభు మనకు కూడా ప్రార్థించాలి. ప్రభు మరి ఇంత అవకాశం ఉండి కూడా మరి నిర్లక్ష్యం ఉన్నాం, మా ప్రార్థన ఆలకించి మాకు కూడా అలాంటి ఉద్యమం దయచేయి ప్రభు అని మనం కూడా అడిగేటువంటి మనసును మనం కూడా కలిగి ఉండాలి. అనేకులు మరి పాపంలో మరణిస్తున్నారు, అనేకులు దేవుని ఎరగకనే మరణిస్తున్నారు. అలాంటి వారి విషయమైనటువంటి చింత లేదు మనకు. ఇప్పుడు ఎవరేమన్నా అయిపోతే మనకెందుకులే అన్నట్లుగా, మనం మన కుటుంబాల పిల్లలు బాగుంటే చాలన్నట్లుగా నిశ్చింతగా ఉన్నాం, నిర్విచారముగా ఉన్నామని ఒప్పుకొనక తప్పదు. పిడారా, ఇక్కడ ఈ చిన్నవాడిని బ్రతికించినటువంటి ప్రార్థన. తర్వాత 2వది చూసినట్టయితే 2వదిగా రండి మరి అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయము 24వ వచనం చూసినట్టయితే ఈ 16వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనంలో అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలకు త్రోసి వాడి కాళ్ళకు కొండలు వేసి బిగించునైతే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవుని గురించి ప్రార్థించుతూ కీర్తనలు పాడుచుండ్రి, ఖైదీలు వారు పాడుట వినిచుండ్రి. ఇక్కడ జైలు అధికారి వీళ్ళను బాగా కొట్టి బొండలు వేసి రక్తాలు గారుతున్నాయి, గాయాలని తీసుకుని పోయి లోపలి చెరసాలు వేసి తలుపులు వేసేసినారు. ఇక లైట్లను ఆర్పేసి అది వీళ్ళేం చేశారు, తలుపులు వేశారు. ఇంకేమిది హాయిగా పడుకుందని పొద్దున చూసుకుందాంలే అనుకోలే. అయితే ఆ రాత్రి వేళనే వారు విశ్వాసంతో దేవుడికి బిగ్గరగా ప్రార్థన చేశారు, పాటలతో ప్రార్థన చేశారు, పాటలతో ఆరాధించారు. విడారా, మరి ఇక్కడ వారు కాళ్ళకు బండలు ఉన్నాయి, చేతులకు గొలుసులు ఉన్నాయి. ఏం చేయగలరు ప్రార్థన? అలాంటి భయంకరమైన బాధలు, రక్తాలు గారుతున్నాయి, గాయాలైనాయి. వాళ్ళకు నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు, వాళ్ళని పలకరించేవాళ్ళు లేరు. మిగిలిన ఖైదీలందరూ కూడా మరి చూస్తూ వాళ్ళు, అరే వీళ్ళేంటి మరి పాటలు పాడుతున్నారేంటి, మనకెందుకు కష్టం ఉందని వాళ్ళు అనుకుండొచ్చు. కానీ పౌలు శీలలు వాళ్ళు చేసిన పని ఏంటంటే, వాళ్ళు చెరసాల లోపల తలుపు వేయబడింది, లోపల వాళ్ళు చేసే పని ఏంటంటే ప్రార్థన చేస్తున్నారు. వారు నమ్ముకున్నటువంటి దేవుడికి మొరపెడుతున్నారు, ఆరాధిస్తున్నారు, పాటల ద్వారా శుద్ధి చెల్లిస్తున్నారు. దేవుడు అద్భుతంగా వారి ప్రార్థనను, వారి ఆరాధనను అంగీకరించాడు. పీడాన వారి తలుపులు వేయబడి ప్రార్థించినప్పుడు పరలోకి పొందినటువంటి దేవుడు, మరి రహస్యం పొందినటువంటి దేవుడు, గొలుసులు ఊడిపోయినాయి.
వారి కాళ్ళకు బొండలు ఊడిపోయినాయి, వారి మరి తలుపులు తెరవబడ్డాయి, చెరసాల పునాదులు కదులుతూ వచ్చాయి. ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యము దేవుడు జరిగించిన వాడు ఉన్నాడు. ఎట్లా జరిగిందంటే ప్రార్థన ద్వారానే. రహస్యమును చూసేటువంటి దేవుడు రహస్యముగా చేసేటువంటి ప్రార్థనను ఆలకించేవాడు ఉంటాడు. కనుక ఉదయకాల సమయంలో నెహెమ్యా ఎంత కఠినమైన పరిస్థితుల్లో కూడా వెళుతున్నప్పటికీ ప్రార్థన తన దేవుని మీద ఆధారపడి ప్రభుని ఆనుకొని ప్రార్థించాడు. ఇప్పుడు ఈ పరిస్థితి అంటే ఆయనను బెదిరించి కొట్టాలని బెదిరించినటువంటి వారు ఇక్కడ కొట్టి బెదిరించి గాయపరిచేటువంటి పరిస్థితి. ఇది ఇంకా క్రూరమైనటువంటి పరిస్థితి. నెహెమ్యాను బెదిరించారు అంతే, చంపాలని చూశారు కానీ ఏం చేయలేకపోయినారు. ఇక్కడ చంపడానికి విపరీతంగా కొట్టినారు, గాయాలైనాయి, రక్తాలు కారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవుని మీద విశ్వాసం సడలిపోలే. వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవుని మీద వాళ్ళు పూర్తిగా ఆధారపడ్డాడు. ప్రాణమైనా సరే. అందుకని పౌలు అన్నాడు, బ్రతుకుడ క్రీస్తే, చావైతే కూడా లాభమే అన్నట్టుగా అలాంటి తీర్మానంతో ప్రభు పరిచయంలో ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మధ్యరాత్రిలో పడుకోవచ్చుగా, లేదా ఏడ్చుకుంటూ కూర్చోను, లేదా గాయాలు చూసుకుంటునో, లేదా ఎవరి మీదనో ఆధారపడి మరి బాధపడేటువంటి వాడు ఉండవలసినటువంటి వారు ప్రభువును స్తుతించేటువంటి వారు ఉన్నారు. రహస్యమైనటువంటి చూస్తున్నటువంటి ఆ ప్రభుకి వారు ప్రార్థించారు, కీర్తించారు, పాటలు పాడారు. అందరి బంధకాలు ఊడిపోయినాయి. అందరి అంటే వీళ్ళిద్దరివే కాదు, బాగా గమనించండి. అందరి అంటే వీళ్ళిద్దరివే కాదు, అందులో ఉన్న మిగతా ఖైదీలు అందరి బంధకాలు కూడా ఊడిపోయినాయి వీళ్ళు ప్రార్థన చేస్తే. అందరూ ఎవరు పారిపోయారు? వాళ్ళు అనుకున్నారు పారిపోయినారే, మీకు మా పని అయిపోయింది. ఎవరు పారిపోలేదు. దేవుడు అలాంటి అద్భుతమైనటువంటి కార్యం జరిగించిన వాడు ఉన్నాడు. వీడారు ఉదయకాలం రహస్యముగా చూస్తున్నటువంటి దేవుడు రహస్యముగా మనకి జవాబు ఇవ్వాలంటే కష్టం వచ్చిందనో, బాధ అయిందనో, లేకపోతే అనారోగ్యత వచ్చిందనో, చిన్న అనారోగ్యత కలిగితే మందిరానికి రాము. చిన్న అనారోగ్యత కలిగితే వందలు ఖర్చు పెట్టుకొని ఊళ్ళకి వెళ్తారు, అక్కడక్కడ హాస్పిటల్కి వెళ్తారు. మంచిదే, వెళ్ళకూడదని చెప్పను. అయితే కనీసం మందిరానికి తెలియజెప్పరు, మందిరానికి రారు. కనుక ప్రియులారా, మరి కఠినమైనటువంటి పరిస్థితుల గుండా వెళితే కూడా వాళ్ళు ప్రభునందు విశ్వాసం సడలిపోలేదు. వాళ్ళు విశ్వాసంలో మరి వెనకంజ వేయలేదు. ప్రభు మీద తమ మనసును ఆనుకునే జీవించిన వారు ఉన్నారు. మూడవదిగా అపోస్తల కార్యము నాలుగవదిగా మనం చూద్దాము. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయము 40వ వచనం చూడండి. 40వ వచనం. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నవాడిని తనతో ఉన్నవారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పన్నెండున్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలి తాకుమే అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగి. ఇక్కడ ఎవరిని పిలుచుకెళ్ళాడు? అందరినీ బయటకు పంపించినాడు. లోపలికి వెళ్ళాడు, తలుపు వేసుకుని ఆయన కూడా ప్రార్థన చేశాడు తండ్రికి. మరి పేతురును, యోహాను, మరి యాకోబును, తర్వాత వారి తల్లిదండ్రులను ఈ 5 మందిని మాత్రం లోపల పెట్టుకొని యేసుప్రభువే రహస్యమైనటువంటి తండ్రికి తలుపు వేసుకొని ప్రార్థన చేస్తే మనకు అవసరం లేదు అలాంటి ప్రార్థన. కనుక మనకు అవసరం లేదంటే ప్రార్థన యేసుప్రభువుకి అవసరమైంది ఆ ప్రార్థన. ఆయన రహస్యమైనటువంటి దేవుడు. రహస్యమైనటువంటి దేవునికి యేసుప్రభువును తలుపేసుకొని ప్రార్థించాల్సిన అవసరం ఉంది. అందరూ చూసేటట్టు ఆయన బయటికి తీసుకురంటారు. బాబు ఇదిగో ఈ సమాజం అంతా చూసేటట్టు బయటనే బాగు చేస్తానని చెప్పొచ్చుగా. మాదిరికరమైనటువంటి ప్రార్థన మనకు నేర్పించడానికి ప్రార్థన అంటే ఎంత కష్టమైనా. మరి నెహెమ్యాను బెదిరించారు, అయినా ప్రార్థన చేశాడు. మరి పౌలుశీలను గాయపరిచారు, అయినా వాళ్ళు ప్రార్థన చేశారు. ఇక్కడ చనిపోయేది ఒక పరిస్థితి. చనిపోయిన పరిస్థితిలో కూడా రహస్యం అంటే ఇలాంటి కఠినమైన పరిస్థితులు వస్తే కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ తండ్రికి మొరపెట్టండి. మీ తండ్రి మీకు రహస్యం చూసేటువంటి మీ తండ్రి మీకు జవాబిస్తాడు అనేటువంటి సత్యాన్ని మనకు నేర్పడానికి ఆయన విధంగా మాదిరిగా ఉంచిపోయారు. అందుకనే మొదటి 2వ అధ్యాయం 22వ వచనంలో క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాలను బట్టి నడుచుకున్నట్టుగా మీకు మాదిరి ఉంచిపోయాను. మాదిరి ఉంచిపోయినాడు.
కనుక ఆయన ఎందుకు తలుపు వేసుకొని ప్రార్థించాడంటే ఆయన అక్కడ చెప్పాడుగా, మీరు ప్రార్థన చేసినప్పుడు తలుపు వేసుకొని రహస్యమందున చూస్తున్న మీ తండ్రికి ప్రార్థన చేయండి అని చెప్పాడు కదా. అది మాదిరిగా చూపించాడు. దాని ద్వారా జరిగే అద్భుత కార్యాన్ని మనకు చూపించడానికి కొరకే. కనుక ఇక్కడ వాళ్ళు గది లోపలికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టి ప్రార్థించినప్పుడు ఆ వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. అంటే అద్భుతం జరిగింది. వీళ్ళరా ఉదయకాల సమయంలో ప్రార్థించడానికి వచ్చినటువంటి మనం, పరలోకం పొందినటువంటి దేవుడు, రహస్యం పొందినటువంటి దేవుడు, ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు మరి మన పితరులకే కాదు, అపోస్తలులకే కాదు, మన ద్వారా కూడా అద్భుతాలు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మన జీవితంలో అలాంటి ఆశ లేని వారు ఒప్పుకోక తప్పదు. ఏదైనా కష్టం వస్తే ఎవరికెవరికో చెప్పుకుంటూ తిరుగుతాం, కానీ మందిరానికి వచ్చి అయ్యో మొరపెడతాం, ఏడుస్తాం, మరి దేవుని దగ్గర మొరపెడతాం, కొనియాడమైనటువంటి మనసు లేదు మనకి. ఎడరా నెహమ్యా మొరపెట్టాడు కష్టమైనప్పుడు, బెదిరింపులు వచ్చినప్పుడు. ఏలియా మొరపెట్టాడు చిన్నవాడు చనిపోయినప్పుడు. పేతురు మరి అపోస్తులైనటువంటి పౌలు శీలలు మొరపెట్టారు కష్టాల్లో, బాధల్లో, రక్తము కారుతున్నప్పటికీ. యేసుప్రభువే మనకు మాదిరి. యేసుప్రభువే మాదిరిగా అని మీరు మీ తండ్రికి రహస్యంగా మొరపెట్టండి అని చెప్పినటువంటి యేసుప్రభు చేసి చూపించినటువంటి వాడు. కనుక ఆయనే తలుపేసుకుని తండ్రి మరి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించి ఆ చిన్నవాడిని లేపినట్లుగా చూస్తాం. విడారి ఉదయకాల సమయంలో అద్భుత కార్యం జరిగించినటువంటి దేవుడు మన ద్వారా కూడా అద్భుతాలు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ విశ్వాస జీవితంలో అనేక సార్లు మనం ఓడిపోతున్నాం. మన ఓటమిని ఇతరులకు మన ఓటమిని ఎవరికి చెప్పుకోం, బాగున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. మనం ఎంత ఓటమి కలిగి ఉన్నామో, ఎంత వెనకంజ వేస్తున్నామో మనం ప్రభుని బట్టి సిగ్గుపడవలసినటువంటి పరిస్థితులు. అందుకనే మరి సిగ్గుపడవలసినటువంటి పరిస్థితులు సిగ్గుపడలేకపోతున్నాము, సిగ్గుపడకుండా ఉండే పరిస్థితులు సిగ్గుపడుతున్నాం. అంత వ్యతిరేకం. చేయవలసింది చేయలేకపోతున్నాము, చేయవద్దన్నది చేస్తున్నాము. ఇది మన పరిస్థితి. కనుక ఉదయకాలం ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ప్రేరేపించింది అంటే విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు రహస్యమైనటువంటి దేవుడు మనకు రహస్యముగా మనకు జవాబు ఇచ్చేటువంటి దేవుడు అని రుజువుపరిచేటువంటి సత్యాలు దాదాపుగా 12 సంగతులు నేను చెప్పాను. దాదాపుగా మరి ఒక 3 పాఠాల్లో చెప్పాను, 3 వర్తమానాలు చెప్పాను. ఇది ఒక 4, మొత్తం 12 తలుపుల్లోంచి జరిగినటువంటి అద్భుతాలు జరిగిస్తున్నాడని చెప్తూ వచ్చాను. విడారి ఈ ఉదయకాలం కూడా ప్రభుని బట్టి మనం మరి పౌరుషం తెచ్చుకోవాలి, ప్రభుని బట్టి రోషం తెచ్చుకోవాలి. మనకేదో కష్టం కలిగిందని వెనకంజ వేయకూడదు, మనకేదో బాధ కలిగిందని వెనకంజ వేయకూడదు. అన్ని పరిస్థితులు మనం ముందు కూడా మనం ఎందుకు ఎదగలేకపోతున్నామంటే, మన ఇంట్లో ఎందుకు అద్భుతాలు జరగలేకపోతున్నాయంటే పట్టుదల లేదు, మనలో ఆసక్తి లేదు. తలుపేసుకొని నీ తండ్రికి మొరపెట్టు అని చెప్తూ వచ్చారు ఎన్నోసార్లు. ప్రభు పాదలు పట్టు, ప్రభువా అదిగో ఇది జరిగేంత వరకు నిన్ను విడిచిపెట్టాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు కానీ, రాత్రి నుంచి తెల్లారి వరకు కానీ ఏదైనా సమస్య వస్తే ఉదయం మొదలుకొని సాయంత్రం ఏం తినకుండా, నీళ్ళు తాగకుండా ప్రభు మొరపెట్టు. వాళ్ళకి సాయం చేసినటువంటి వాడు నీకెందుకు చేయడు? వాళ్ళకి అద్భుతాలు జరిగించేవాడు నీకెందుకు చేయడు? అలాంటి నమ్మకం ఉంటే ప్రభు కాబట్టి మొరపెడదాం. ఏదో ఈ కాలం ప్రభు మనల్ని కూడా దీవించినట్టుగా, మనకు కూడా అలాంటి మరి జవాబు ఇచ్చినట్టుగా ప్రభు దగ్గర మనం కూడా మొరపెడదాం. అదేవిధంగా సంఘం క్షేమం కొరకు, మరి సంఘం అభివృద్ధి కొరకు అనేకులు ఆగిపోతున్నారు. ఎందుకు రావడం లేదు? ఇళ్లలో లేరా? ఇప్పుడు అందరు ఇళ్లలోనే ఉన్నారు. అందరు ఇళ్లలోనే ఉన్నారు. పల్లెల్లో ఉన్నారు, ఆ పల్లెల్లో ఉన్నారు, వెనక పల్లెల్లో అందరు ఇళ్లలో ఉన్నారు. ఏం చేస్తున్నారు? వంట చేసుకోవడం, తినడం, పండుగలు చేసుకోవడం, తినడం, వండుకోవడం, తినడమే. ఇక వేరే పని ఏం లేదు. దాని కొరకే మనం బ్రతికించేది, దాని కొరకే మనం బ్రతికేది అన్నట్లుగా. కనుక మందిర విషయమైనటువంటి ఆసక్తి లేదు, ప్రార్థనకు వెళ్ళాలని ఆసక్తి లేదు, ఆదివారం ఆరాధనకు త్వరగా వెళ్ళాలని ఆసక్తి లేదు. ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు, అది కూడా భక్తే. బుద్ధి పుట్టినప్పుడు వస్తారు, బుద్ధి పుట్టినప్పుడు వెళ్ళిపోతుంటారు. ఎందుకు? అద్భుతాలు జరగడం లేదు. ఎందుకు? విడారా, మనం పరీక్షించుకుంటే మనమే కారణం. దాన్ని ఎవరి మీద నేరం మోపాల్సిన అవసరం లేదు. మొట్టమొదటిగా మనం సరి చేసుకుని, ప్రభువా నన్ను చక్కబెట్టు, నన్ను సరి చేయి, ఆ తర్వాత ఇతరులను చక్కబెడతా.
ఇతరుల కొరకు అప్పుడు ప్రార్థన చేద్దాం. మన కొరకు మొట్టమొదటిగా ప్రభు దగ్గర క్షమాపణ అడుక్కొని ఆ విధంగా ప్రభు దగ్గర మొరపెడదాం. సంఘం క్షేమం కొరకు అనేకులు ఈ సంవత్సరంలోనైనా ప్రతి ఆదివారం లేదా మిగిలినటువంటి మీటింగులో కూడా ఈ చుట్టుపక్కల ఈ లోకల్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చేటట్లు లెక్క పెడితే ఏళ్ళు 2 చేతులే సరిపోతాయి ఎంతమంది వస్తారనేది ప్రతి మీటింగులలో. అట్లా కాదు, మరి ఆదివారం అయితే వస్తారు గుంపులు. మిగిలిన వారాల కూడికల్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు రావడం లేదు? కనుక వాళ్ళ ఆసక్తి పెరిగేటట్లు దేవుడు వాళ్ళ ఆసక్తిని పెంచి వాళ్ళు బుగులు పుట్టించేటట్టు మందిరానికి వెళ్ళాలి. అట్లా మనం ప్రార్థన చేస్తాం. బలహీన కొరకు, యవనస్తుల కొరకు, యవనస్తురాల కొరకు, చదువుతున్నటువంటి బిడ్డల కొరకు, ఉద్యోగాల కొరకు, మరి వివాహాల కొరకు మనం మొరపెడదాం. బలహీన కొరకు మరి ముఖ్యంగా మరి ప్రత్యేక కోరికలు కలిగి ఉంటే మనకు ఎంతో ఉజ్జీవం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. సెలవులు వస్తే అది కూడా లేదు. మరి దాని కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మరి 26వ తారీఖు సెలవు ఉంటుంది. ఇట్లా సెలవులు ఉన్నాయి. మరి ఆ దినాల్లో మనం ఏదైనా చేసుకునేదానికి వీలు ఉంటుంది, అప్పుడు ఉత్సాహం ఉంటుంది. దాని కొరకే ప్రార్థన చేస్తాం. ప్రార్థించండి. పరిశుద్ధుల దేవాలయంలో పరమ తండ్రి, ప్రార్థిస్తున్నాం.